గొప్ప ఆధిక్యతను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సో అట్లయితే అందరూ ఒకసారి ఇక్కడ చూడండి. చాలా సంతోషం, ఈరోజు చాలా మంది వచ్చారు, చాలా సంతోషం. అలాగే ఈరోజు అంటే అంటే మన మధ్యలో అంటే మన సిస్టర్ గారు ఇప్పటిదాకా మంచి సాక్ష్యం చెప్పారు. దేవుడు ఏ విధంగా ఆమె జీవితంలో చేసిన అద్భుత కార్యాలు, దేవుడు ఏ విధంగా నిజంగా అసలుకి సో ఎట్లా అంటే కొన్నిసార్లు అలాంటి సాక్ష్యం వింటే మనకెంతో ఎట్లా అంటే మన జీవితంలో కూడా, మన అందరి జీవితంలో చాలా ఇబ్బందులు కష్టాల గుండా వెళ్తుంటాం. కొన్నిసార్లు అలాంటి సాక్ష్యాలు వింటే మనకెంతోగానో అంటే అంటే మనకి ఎంతగానో ఎంకరేజ్మెంట్ అనేది అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఫర్ యువర్ టెస్టిమనీ. దేవుడు ఇంకను మిమ్మల్ని ఇంకను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. సో అట్లయితే నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. సో ఎట్లా అంటే నా ప్రసంగాలు అన్ని ప్రశ్నలే ఉంటాయి ఎక్కువ. అంటే నా ప్రశ్న ఏంటంటే అంటే ఈ ఆదివారం ఒక స్పెషల్ చెప్తారా? ఈ ఆదివారం ఒక స్పెషల్. ఇంకో మాట చెప్పాను సార్, ఈ ఆదివారం మళ్ళీ రాదు, ఏదో చెప్తారా? అంటే 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 ఎస్ అంటే అంటే ఈ ఆదివారం ఒక స్పెషల్ ఏంటంటే ఈ సంవత్సరంలో ఇది చివరి మొదటి ఆదివారం. మళ్ళీ మనకి నెక్స్ట్ అనేది మళ్ళీ న్యూ ఇయర్లోనే మొదటి ఆదివారం, అంటే ఈ ఇయర్లో మొదటి ఆదివారం. అంటే అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దేవుడు మనను అంటే ఈ సంవత్సరం అంతా ఆల్మోస్ట్ లాస్ట్ చివరి ఆదివారంలోకి వచ్చాం. దేవుడు మనల్ని అందరినీ కాపాడుతున్నాడు. ముఖ్యంగా సంఘంలో ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడుతున్నందుకు ఒకసారి మనం దేవుని వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చట్లయితే నేను ఇంకా కొన్ని ప్రశ్నలు వేస్తాను. అంటే నేను ఇంకా కొన్ని ప్రశ్నలతో నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. అంటే నేను మీకు అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే, మీలో ఎంతమంది ఫిష్ మార్కెట్ తెలుసు కదా, చేపల మార్కెట్కి వెళ్ళారు? కనీసం ఇంతవరకు మీ జీవితంలో ఒక్కసారైనా చేపల మార్కెట్కి వెళ్ళారా? కనీసం చూసారా చేపల మార్కెట్? అసలు నా కూతురే వస్తే చాలా స్తోత్రం. హల్లెలూయా. ఓకే ఓకే అంటే సో అంటే ఇక్కడున్న మీరందరిలో ఎప్పుడో ఒక్కసారైనా మీరు చేపల మార్కెట్కి వెళ్ళి ఉండొచ్చు, అవునా కదండి? అందరూ వెళ్ళారు. అట్లయితే చూడండి, అట్లయితే నేను మీకు ఇంకొక ప్రశ్న అడుగుతాను. అంటే అంటే నేను అడిగే ఇంకొక ప్రశ్న ఏంటంటే, మీరు ఒకవేళ చేపల మార్కెట్కి వెళ్ళినప్పుడు అంటే చేపల మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ సేమ్ చేపలు అమ్ముతారా? అంటే అంటే సేమ్ చేపలు అంటే సేమ్ రకమైన చేపలు అమ్ముతారా? ఏ షాపుకైనా అన్ని సేమ్ చేపలు ఉంటాయా? చెప్పండి అండి. అవునా? ఎస్ మీరు చేపల షాప్కి వెళ్తే ఒక్క షాప్లోనే రకరకాల చేపలు ఉంటాయి, అవునా కదండి? అంటే 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 మీకు కొన్ని ఉదాహరణలు ఇవ్వాలంటే, కొన్ని అంటే కొంతమంది బొచ్చ చేప అంటారు. సో ఇట్లా చాలా మంది ఫేవరెట్ అని కాదు, కానీ అంటే తక్కువలో అది వస్తుంది బొచ్చ చేప అని, కానీ ముళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి పాంప్లెట్ అంటారు, సందు అని ఒక చేపలు ఉంటాయి. అవి కూడా చాలా మంది కొంటారు, ఎందుకంటే కొంచెం తక్కువ ప్రైస్కి వస్తాయి. కానీ అంటే అంటే ఇంకో చేప అంటే అపోలో ఫిష్ అని ఉంటుంది. అంటే అంటే అపోలో ఫిష్ ఏంటంటే కొంచెం ఖరీదు ఎక్కువ, ఎందుకంటే అందులో ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి. మీరు ఒకవేళ రెస్టారెంట్కి వెళ్తే, మంచి రెస్టారెంట్కి వెళ్తే ఆ ఫిషే పెడతారు, ఒక్క ముళ్ళు ఉండదు. జట్ ఏమంటాం సో ఎట్లా అంటే మటన్ ముక్క నోట్లో వేసుకున్నట్టుగా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ముళ్ళు ఏముండవు. అందరూ ఒకసారి వినండి. ఓకే. సో అలాగే ఇంకా చాలా చేపలు ఉన్నాయి. ఇంకా మన కొర్రమేను అని అంటారు, మన దగ్గర అంటే తెలంగాణలో ఏమంటారు అంటే కొర్రమట్ట అని అంటారు. అట్లా చాలా రకరకాల చేపలు ఉంటాయి. అంటే నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. అంటే అంటే నేను మీకు అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటంటే, ప్రపంచంలో అత్యంత ఖరీదైన చేప ఏదో మీకు ఐడియా ఉందా? ప్రపంచంలో అత్యంత కాస్ట్లీయెస్ట్ ఫిష్ ఏదో మీకు తెలుసా? ఇంత అంటే ఆల్మోస్ట్ 2021 వరకు
అదే ప్రపంచంలో ఎక్కువ డబ్బులు పెట్టి కొన్న చేప ఏమైనా ఐడియా ఉందా? ఆ, సో అంటే అంటే ప్రపంచంలో అత్యంత ఖరీదైన చేప ఏమిటంటే దాన్ని ఏమంటారు అంటే టూనా ఫిష్ అంటారు. టూనా అంటారు. కొంతమంది అంటే చాలా చాలా వేరే వేరే పేర్లు ఉంటాయి. అట్లయితే ఒకసారి ఏమైందంటే జపాన్ దేశంలో ఈ ఫిష్ అంటే 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 జపాన్ దేశంలో ఈ ఫిష్ అంటే సుమారుగా 270 కేజీల పెద్ద ఫిష్ పడ్డది. అంటే ఏ ఫిష్? టూనా ఫిష్ 270 కేజీల ఫిష్ పడితే అంటే 270 కేజీల ఫిష్ పడితే ఆ ఫిష్ ఎంతకు అమ్ముడుపోయిందంటే అక్షరాల 21 కోట్ల రూపాయలు, 21 crores. కెన్ యూ ఇమాజిన్? ఒక చేప 21 కోట్ల రూపాయల విలువతో అమ్మబడింది. అంటే అంటే ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నాను అని అంటే వైఎమ్ సేయింగ్ అసలు ఎంత అంటే మీకు అనిపించే ఏంది పాస్టర్ గారు ఈరోజు ఫిష్ మార్కెట్ గురించి చెప్తున్నాను అంటే ఐ హ్యావ్ అ రీజన్. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నాను అంటే మీరు ఒకవేళ ఫిష్ మార్కెట్కి వెళ్తే ఎలాగైతే రకరకాల చేపలు ఉంటాయో రకరకాల చేపలు ఉంటాయి, అలాగే మీరు ఒకవేళ బట్టల షాప్కి వెళ్తే రకరకాల బట్టలు ఉంటాయో, అలాగే మీరు ఒకవేళ అంటే మీరు ఒకవేళ అంటే అంటే మీరు ఎక్కడికైనా వెళ్తే రకరకాల వస్తువులు సేమ్ టైప్ ఎలాగైతే ఉంటాయో, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సంఘంలో కూడా క్రైస్తవులలో కూడా రకరకాల క్రైస్తవులు ఉంటారు అని మీకు అర్థమవుతుందా? ఎలాగైతే బయట మీరు ఒక ఫోన్ కొనాలంటే నేను ఒక ఫోన్ కొనాలంటే సుమారుగా 3 రోజులు వెతికాను. ఎందుకంటే సేమ్ అంటే అంటే చాలా ఫోన్లు ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి, రకరకాల మోడల్స్. అంటే ఎట్లా అయితే మీరు ఎలా అంటే ఎట్లయితే ఈ లోకంలో రకరకాల ఉన్నాయో అదే విధంగా సంఘంలో అంటే ఇంకో మాట చెప్పాలంటే సార్వత్రిక సంఘంలో, అలాగే మన సంఘంలో, ఏ సంఘంలో అయినా అంటే క్రైస్తవులలో కూడా రకరకాల క్రైస్తవులు ఉన్నట్టుగా నేను మీతో రకరకాల క్రైస్తవులు ఉన్నారు చాలా సంఘాలలో. చూడండి అంటే నేను మీకు ఇంకొక మాట చెప్పాల్సిన మాట ఏంటంటే రకరకాల క్రైస్తవులు ఉన్నారని నేను నా సొంతగా చెప్తలేను. అర్థమవుతుందా? నా సొంతగా నేను చెప్తున్న మాట కాదు. ఒకవేళ మీరు మీరు ఒకవేళ అంటే రకరకాల క్రైస్తవులు ఉంటారని సాక్షాత్తు యేసు ప్రభు అన్నాడు దేవుని వాక్యంలో. మీరు ఒకవేళ అంటే మీ అందరికీ ఈ ఉపమానం ఐడియా ఉండొచ్చు, విత్తువాను ఉపమానం ఒక సారాంశము ఏమిటంటే రకరకాల దేవుణ్ణి వెంబడించే మనుషులు ఉంటారనేదే ఆ విత్తువాని ఉపమానం యొక్క సారాంశము. అట్లయితే చూడండి నేను మీతో రకరకాల క్రైస్తవులు అని చెప్పాను కదా. అట్లయితే నేను ఈరోజు మీకు నేను నా ముందున్న ఒక 45-50 మినిట్స్లో 4 రకాల క్రైస్తవుల గురించి ఈరోజు నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎంతమంది చెప్పండి? 4 రకాలు. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు 4 రకాలు అని అంటే మీకు అది కూడా నేను క్లారిటీ ఇస్తాను. మీరు ఒకవేళ క్రైస్తవుడు అనే మాటను మీరు ఒకవేళ గమనిస్తే ఎన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి. క్రైస్తవుడు లేకపోతే క్రైస్తవులు అన్న ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 4 అక్షరాలు. అట్లానే నేను 4 రకాల క్రైస్తవుల గురించి లేకపోతే 4 రకాల క్రిస్టియన్స్ గురించి ఈరోజు నేను మీతో చాలా కొద్ది నిమిషాలు చాలా క్లుప్తంగా మాట్లాడాలని ఆశపడుతున్నాను. చూడండి, అట్లయితే మొట్టమొదటి రకమైన క్రైస్తవులు ఎవరు అని అంటే చెప్పాలా? ఎవరు అని అంటే భక్తి జీవితమును, జాగ్రత్త వినండి, భక్తి జీవితమును గొప్పగా
ప్రారంభించి దారుణంగా ముగించిన వారు. మరోసారి చెప్తున్నాను, భక్తి జీవితం లేకపోతే విశ్వాస జీవితం లేకపోతే అంటే విశ్వాస జీవితాన్ని చాలా వైభవంగా, చాలా ఘనంగా, చాలా గొప్పగా ప్రారంభించి చివరికి ముగింపులో దారుణంగా ముగించిన క్రైస్తవులు మొదటి అంటే మొదటి రకమైన క్రైస్తవులు. చూడండి, అంటే మీకు ఈ మాట క్లియర్గా అర్థం కావాలంటే నేను మీకు మంచి ఉదాహరణ ఇస్తాను. మీరు ఐపీఎల్ తెలుసు కదా, మీకు ఐపీఎల్ ఐడియా ఉందా? నాకు తెలుసు అందరికీ, అందుకే నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎందుకంటే మీకు ఐపీఎల్ అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం ఏంటంటే బ్యాట్ బాల్ ఆడతారు. మిక్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే బ్యాట్ బాల్ గేమ్ ఏంది ఐపీఎల్ అంటే. అట్లయితే చూడండి, అట్లయితే కొన్ని సంవత్సరాల ముందు అంటే వచ్చేవాళ్ళు వెళ్ళండి. ఓకే అందరు జాగ్రత్త వినండి. సో అట్లయితే అంటే కొన్ని సంవత్సరాల ముందు జరిగిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మీ అందరికీ ఇది అంటే ఇది పంజాబ్ అనే పంజాబ్ అనే ఒక ఐపీఎల్ టీం ఉంది. అట్లయితే ఈ పంజాబ్ అనే ఐపీఎల్ టీము అది ఎప్పుడంటే సుమారుగా 2016 సంవత్సరంలో జరిగిన ఆసక్తికరమైన విషయము ఏమిటంటే, ఈ పంజాబ్ వాళ్ళు మొదటి 3 ఐపీఎల్ మ్యాచ్లు మొదటి 3 ఐపీఎల్ మ్యాచ్లు మొదటి 3 ఐపీఎల్ మ్యాచ్లు ఓడిపోకుండా చాలా పెద్ద స్కోర్తోని విన్ అయ్యారు. 3 మ్యాచ్లు మొదటి 3 మ్యాచ్లు పెద్ద స్కోరు. అంటే అప్పట్లో ఎంత స్కోర్ అంటే 242 అన్నది చాలా హైయెస్ట్ స్కోర్ అప్పట్లో. మొదటి 3 మ్యాచ్లు అవుట్ కాకుండా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అద్దరగొట్టారు. మొదటి 3 మ్యాచ్లు. తర్వాత ఏమైందో తెలుసా, వరుసగా 7 మ్యాచ్లు. గుర్తుపెట్టుకోండి, మొదటి 3 మ్యాచ్లేమో అద్దరగొట్టారు. అందరూ అప్పట్లో అందరూ ఏమనుకున్నారంటే వీళ్ళే ఖచ్చితంగా ఐపీఎల్ విన్నర్స్ అవుతారు అనుకున్నారు. తర్వాత ఏమైందంటే 3 మ్యాచ్లు అద్దరగొట్టారు. అసలు గొప్పగా స్టార్ట్ చేశారు. 3 మ్యాచ్లు అయిపోయిన తర్వాత 7 వరుసగా గ్యాప్ లేకుండా అన్నిట్లో అవుట్ అన్నిట్లో ఓడిపోయి దారుణంగా ఓడిపోయారు. మీకు ఇంకొక మాట చెప్పాలంటే మీకు ఇంకో మాట చెప్పాలంటే ఆ సంవత్సరము మొదటిగా ఎలిమినేట్ అయిన టీం ఏదంటే ఈ పంజాబ్. నేను మీకు ఎందుకు చెప్తున్నాను నీకు అన్ని ఎందుకు చెప్తున్నా అంటే, ఈ పంజాబ్ వాళ్ళు మొదట ఎలా స్టార్ట్ చేశారు, సూపర్, అబ్బా ఏం కొట్టారు నాయన, హైయెస్ట్ స్కోర్లు, హైయెస్ట్ 6లు, హైయెస్ట్ 4లు, హైయెస్ట్ వికెట్లు. తర్వాత ఏమైంది, నెమ్మదిగా ఏమైపోయిందంటే ఓడిపోతూ ఎలాగైతే వాళ్ళు వీళ్ళు ఈ పంజాబ్ వాళ్ళు ఏం చేస్తారంటే గొప్పగా ప్రారంభించారు. కానీ ఏమైంది, చివరికి దారుణంగా ఓడిపోవడం కాదు, దారుణంగా ఓడిపోయారు. నేను మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, బైబిల్లో కూడా కొంతమంది భక్తులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరైనా పేర్లు చెప్తారా మీరు? గొప్పగా స్టార్ట్ చేసి, అర్థమవుతుందా, భక్తి జీవితంలో అబ్బా స్టార్టింగ్ మాత్రం ఎప్పుడు చూసినా ప్రార్థన, ఎప్పుడు చూసినా దేవుడు, ఎప్పుడు చూసినా నాకు దేవుడే కావాలి, ప్రార్థన, వాక్యము, ఎప్పుడు చూసినా దేవుని యొక్క భక్తి మాటలు. నెమ్మదిగా ఎలాంటి స్టేట్కి వచ్చారంటే, ఏ దేవుడు కావాలని మొదట అన్నారో ఆ దేవుడు నాకు వద్దని చెప్పి బతుకు బస్ స్టాండ్ చేసుకున్న వాళ్ళు చెప్తారా? ఎవరన్నా భక్తులు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? ఎవరండి? సంసోను, ఇంకా సొలొమోను, ఇంకా సౌలు. ఓకే, అట్లయితే నేను మీకు బైబిల్లో చాలా మంది ఉన్నారు. సో ఎట్లా అంటే బాగా ఆరంభించి
దారుణంగా ముగించిన వారు బైబిల్లో ఇంతమంది ఉండొచ్చు. అంత అసలు చెప్పాలంటే అదే కేటగిరీ ఎక్కువ ఉంటారు మామూలుగా క్రైస్తవుల్లో. బాగా స్టార్ట్ చేస్తారు, బట్ ఎట్ ద ఎండ్ వాళ్ళు అట్లా అలాంటి వాళ్ళు బైబిల్లో కూడా చాలా మంది ఉన్నారు. అట్లయితే నేను మీకు ముగ్గురు వ్యక్తులను ఈరోజు నేను ముగ్గురు వ్యక్తులను నేను మీకు పరిచయం చేస్తాను. అట్లయితే చూడండి, అట్లయితే ఆ వ్యక్తులు ఆ ముగ్గురు వ్యక్తులను మీరు బాగా గుర్తు పెట్టుకోవడానికి నేను మీకు ఒక ఈజీ మెథడ్ చెప్తాను. అదేంటంటే ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు సాతోని స్టార్ట్ అవుతాయి. ఆ ముగ్గురు పేర్ల వ్యక్తులు సాతోని స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు? సౌలు, సొలొమోను, సంసోన్. వీళ్ళు ముగ్గురు ఎవరు తెలుసా? వీళ్ళు ముగ్గురు దే స్టార్టెడ్ వెరీ వెల్, బట్ దే ఎండెడ్ వెరీ బ్యాడ్లీ. అది ఎందులో తెలుసా? భక్తి జీవితంలో. అట్లయితే నేను ఈరోజు అందులో ఒక్క వ్యక్తి గురించి చాలా క్లుప్తంగా జస్ట్ ఐ థింక్ ఒక 10 నిమిషాలు మాట్లాడి ఇంకా మనకి చాలా చెప్పేది ఉంది కనుక ఒక్క వ్యక్తి గురించి నేను మాట్లాడుతాను. ఆ వ్యక్తి ఎవరంటే సౌలు. మీ అందరికీ సౌలు జీవితం గురించి చాలా ఐడియా ఉంది. చూడండి, అట్లయితే చాలా మంది ఒక ఆలోచన ఏంటంటే సౌలు చాలా చాలా మంది సౌలును దావీదుతోని పోలుస్తూ అన్న మాట ఏంటంటే, అరే సౌలు చాలా ఎడ్డవాడు అనుకుంటారు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే సౌలు జీవితంలో ఒక్క మంచి లక్షణం కూడా లేదు, చాలా వేస్ట్ గా అనుకుంటాడు. కానీ నేను మీకు రోజు సౌలు జీవితాన్ని మీ ముందు పెడతాను. సౌలు వేస్ట్ గాడు కాదు. మీరు చెప్పాలంటే ఆయన స్టార్టింగ్ భక్తి జీవితంలో చాలా బెస్ట్. అంటే మీకు ఇంకో మాట చెప్పాలంటే సౌలు మొదటి జీవితం నుండి మనమందరము 3 ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవచ్చు. 3 ఆత్మీయ విషయాలు. అయితే నేను మీకు 3 ఆత్మీయ విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఆ 3 ఆత్మీయ విషయాలు మీకు గుర్తు పెట్టుకోవడానికి నేను మీకు ఒక హింట్ ఇస్తాను. ఆ హింట్ ఏంటంటే ఆ 3 ఆత్మీయ లక్షణాలు వా అనే అక్షరంతో స్టార్ట్ అవుతాయి. చెప్తాను. ఆ 3 అక్షరాలు ఏంటంటే విధేయత, వినయము, విశ్వాసం. ఈ 3 ఆత్మీయ లక్షణాలు సౌలు మొదటి స్టార్టింగ్ లో అతని భక్తి జీవితంలో మనం చూస్తాము. మీకు ఒకసారి దానికంటే ముందు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్న ఏంటంటే అసలు సౌలు ఎవరో మీరు చెప్తారా? అతని గురించి ఒకవేళ మీకు ఆలోచన ఉంటే. బెన్యామీను గోత్రము. ఇంకా అసలు సౌలు ఎవరు? గాడిదలు కాసేవాడు. గాడిదలు కాసేవాడు. ఇట్స్ వెల్ పాయింట్. మళ్ళీ నేను వస్తాను దాని గురించి. ఇంకా సౌలు ఎవరు ఎట్లా మనకి ఇంతవరకు అన్న అయ్యగారు కూడా చెప్పారు. ఏది 5వ కీర్తన గురించి ధ్యానించినప్పుడు అసలు మామూలుగా సౌలు ఎవరో తెలుసా? మొదటి ఇజ్రాయెల్ దేశానికి మొదటి రాజు. ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఓకే, చూడండి. అట్లయితే మీరు ఇంతవరకు చెప్పిన విషయాలు అందరికీ తెలుసు. అట్లయితే నేను ఈరోజు మీకు సౌలు గురించి ఇంకా కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నా. ఒకవేళ మీరు మొదటి సమూయేలు 9వ అధ్యాయం, దయచేసి అందరూ దేవుని వాక్యం ఓపెన్ చేయండి. 1 Samuel chapter 9. ఈరోజు మనం సమూయేలు ఒక మొదటి జీవితం స్టార్టింగ్ లో అతని భక్తిని ఒకవేళ మనం ధ్యానించాలంటే అది మొదటి సమూయేలు 9వ అధ్యాయం నుండి మనం చూద్దాం. ఒకవేళ మీరు మొదటి సమూయేలు 9వ అధ్యాయం 1వ వచనం లాస్ట్ లో ఒకసారి మీరు చూడండి. లాస్ట్ లో ఇంకా చదవండి. అందరూ ఒకసారి చూడండి. ఒక కుమారుడు ఉండెను. ఓకే, చాలండి. చూడండి, మీరు ఒకవేళ మొదటి సమూయేలు 9వ అధ్యాయం 1వ వచనము అలాగే 2వ వచనం స్టార్టింగ్ లో చూస్తే అందులో ఉన్న మాట ఏంటంటే
అంటే 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 అందులో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే కీషు భాగ్యవంతుడు అంటే అర్థం అని చెప్పండి. భాగ్యవంతుడు అంటే ఏంది? ధనవంతుడు. ఇంకో మాట చెప్పండి, కోటీశ్వరుడు. అర్థమవుతుందా? కోటీశ్వరుడు. ఇది గుర్తుపెట్టుకోండి. కీసు భాగ్యవంతుడు అండ్ భాగ్యవంతుడకు ఒక బెన్యామీయుడు, అతనికి సౌలు అను ఒక అంటే ఇంకో మాట చెప్పాలంటే ఏకైక కొడుకున్నాడు. ఆ కొడుకు పేరేంది? సౌలు. అంటే 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 మామూలుగా ఈ వచనం బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే సౌలు ఎవరండి? కోటీశ్వరుడు. అది గుర్తుపెట్టుకోండి. చాలా ఇప్పుడు అక్క చెప్పింది. అక్క ఏమనంటే గాడిదలు కాపించుకున్నాడు కాదు. సౌలు ఎవరంటే ఆయన భాగ్యవంతుని కొడుకు, కోటీశ్వరుని కొడుకు. అది ఫస్ట్ థింగ్. ఆయన చాలా డబ్బున్నవాడు. అంటే అంటే మీకు ఇంకో మాట చెప్పాలంటే ఆ రోజులలో అంటే అంటే ఆ రోజులలో మంచి పేరు కలిగిన కుటుంబము ఎవరిది? సౌలు కుటుంబం. అంటే అంటే ఫస్ట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే సౌలు గురించి మనం ఏం తెలుసుకోవాలంటే సౌలు అంటే 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 ఎస్ అంటే సౌలు ఒక అడుక్కుంటోడు కాదు, ఆయన డబ్బున్న ధనవంతుడు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇప్పుడు మీరు చూడండి. అంటే మీరు ఒకవేళ 1 సామ్యుయేలు 9వ అధ్యాయం అంటే 9వ అధ్యాయం 2వ వచనంలో ఇంకేముందంటే ఏముందంటే అతడు బహు సౌందర్యము కలిగిన యవనస్తుడు. ఇంకేముంటుందో తెలుసా? ఇంకొక ఇజ్రాయేలీలో అతని పాటు అతని లాంటి సుందరుడు ఎవడు లేడు. అంటే చూడండి, అంటే అంటే ఫస్ట్ ఏంది? సౌలు కోటీశ్వరుడు. సెకండ్ ఎవరో తెలుసా? బహు సౌందర్యం గలవాడు. సౌందర్యం అంటే తెలుసా? అందం. అక్కడ ఏముందో తెలుసా? ఇజ్రాయేలీలో అలాంటి అందగాడు ఎవడు లేడంట. క్యాన్ యూ ఇమాజిన్? అసలు ఈరోజు మేము మొన్న ఎట్లా అంటే మొన్న మా కాలేజీలో స్పోర్ట్స్ డే అయింది. సో ఎట్లా అంటే మా పిల్లలకు అంటే మా స్టూడెంట్స్కి స్పోర్ట్స్ పెట్టాం. అందులో ఒక ఆమె ఎప్పుడు చూసినా క్లాసెస్ చాలా వైట్ ఉంటుంది. నేనేమనుకున్నా అదే ఆమె కలర్ అనుకున్నా. ఆ రోజు ఆటలు ఎండలు ఆడుతున్నాము. 1 గంటకల్లా ఆ చెమటలు ఆడుతున్నాయి, మెల్లమెల్లగా అది కారిపోతుంది మొత్తం. అప్పుడు తెలిసింది ఆమె కలర్ ఏందో. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఈ రోజులలో అందంగా కావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ ఇక్కడ మీరు చూస్తే సౌలు పుట్టుకతోనే వెరీ వెరీ బ్యూటిఫుల్, హ్యాండ్సమ్. అంటే 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 ఎట్లా అంటే ఆ మాట నేనేదో డబ్బా కొడతలేను, దేవుని వాక్యం చెప్తలేదా? ఇజ్రాయేలీలో అతని వంటి సుందరుడు, సౌందర్యవంతుడు ఎవడు లేడు. ఎంత గొప్ప, అసలు ఎంత హ్యాండ్సమ్ చూడండి. అంటే ఫస్ట్ ఎవరు? సౌలు కోటీశ్వరుడు. సెకండ్ ఎవరు? అందగాడు. మూడవది చూడండి, అదే వచనం ఏముందో తెలుసా? అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. అంటే ఒక మాట చెప్పాలంటే 6 అడుగుల అందగాడు. ఒక మాట చెప్పాలంటే 6 అడుగులు, ఇంకా 7 అడుగులు. అంటే సో ఎట్లా అంటే అంటే సో అంటే అంటే మామూలుగా దేవుని వాక్యం ఏమని సెలవుస్తుందంటే అతని అంటే ఇజ్రాయేల్ అందరంట అతని భుజంలోకి ఆడుకుంటారంట. అంటే మీరు గమనిస్తే అసలు ఎవరు ఈయన అంటే 6 అడుగుల. అంటే మీరు గమనిస్తే ఫస్ట్ ఎవరు? కోటీశ్వరుడు, సౌందర్యము గలవాడు, 7 అడుగుల అందగాడు. అంటే చూడండి, ఒకవేళ మీకే అలాంటి ఉంటే మీరు ఏం చేస్తారు? ఒకటి కోటీశ్వరులు అయి ఉంటే ఫుల్ పైసా, మీ అయ్యా ఏమంటారు, ఒక మాట అంటారు, మా అయ్య ఎవరో తెలుసా అంటారు చూడు. అట్లా మీ డాడీ పైసలు ఉన్నోళ్ళు, కోటీశ్వరుడు, ఏదంటే అది ఇప్పిస్తాడు. నువ్వు మళ్ళీ నీ అంటే హ్యాండ్సమ్ ఎవరు లేరు, అలాగే నీ అంత హైట్ ఎవరు లేరు, మంచి బాడీ ఉంటుంది. నువ్వేం మనం ఎట్లా ఉంటాం? ఇంతే, ఇట్లా కూడా దించాం. ఏమనుకున్నావురా నువ్వు? మర్యాద ఇస్తాం మనం? ఎంత బలుపు ఉంటుంది జనరల్గా చెప్తున్నా. మొన్న ఏమైందంటే మన ఇక్కడనే మేము అంటే మేడ్చల్ దగ్గర అంటే ఒక అమ్మాయి, ఆమె ఐ థింక్ బీటెక్ స్టూడెంట్ అనుకుంటా. బీటెక్ స్టూడెంట్ యాక్సిడెంట్ చేసింది. అంటే ఆమె తాగింది, బాగా తాగి యాక్సిడెంట్ చేసింది. పోలీస్ సార్ ఆపింది, ట్రాఫిక్ పోలీస్ సార్. బయటికి వచ్చి ఏమంటుంది తెలుసా? అరే ఎట్లా ఆపినవరా నా కారు? ఎట్లా మాట్లాడుతుంది, ఎట్లా ఆపినవరా నా కారు?
మా అయ్య తెలుసారా నీకు? ఇంత అసలు యాక్సిడెంట్ ముంగట వాడు చచ్చిపోయాడు. యాక్సిడెంట్ చేసి మందు తాగింది, పోలీసు అని ధమ్కి ఇస్తుంది. ఎందుకో తెలుసా? వాళ్ళ అయ్య ఎవరో అంటే చెప్తుంది. నాకు కూడా మా అయ్య ఎవరో తెలుసు అంటుంది, కానీ ఎవరో చెప్తలేదు. అలా తర్వాత మనకి అంటే అంత 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 బలుపు ఉంటుంది. ఎవరికి? మామూలుగా డబ్బు ఉన్నోనికి, అంటే అందరని కాదు, జనరల్ కొంతమందికి కోటీశ్వరుడు అయి ఉండి, అందగాడు అయి ఉండి, మంచి బాడీ ఉంటే ఎవరికి ఆగడు, ఎవరి మాట వినడు అసలుకి. కానీ అంటే 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 మామూలుగా అలాంటివి ఉంటే బయట వాళ్ళు అట్లా ఉంటారు. కానీ మీరు ఇప్పుడు చూడండి, అంటే 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 మీరు ఒకవేళ సౌలు జీవితంలో చూస్తే అతడు ఎసంటోడో మనం ఒకసారి చూద్దాం. ఒకవేళ మీరు సమూయేలు అదే అధ్యాయము 9వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఒకళ్ళు అంటే ఎవరైనా ఒకరు చదవండి. 9వ అధ్యాయం 3వ వచనం. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధవములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకరిని తీసుకొని పోయి గార్ధవములు వెదుకుమని చెప్పాను. చాలండి. అంటే అంటే మామూలుగా ఆ వచనంలో జరిగిన సంఘటన ఏంటంటే, సౌలు వాళ్ళ ఫాదర్ అయిన వాళ్ళు కీషు. అట్లయితే అంటే ఒకరోజు సౌలు వాళ్ళ ఫాదర్ అయిన ఈ కీషు ఈ అందగాడు, అలాగే డబ్బున్నాడు, అలాగే 7 అడుగుల అందగాన్ని పిలిచి ఏమన్నాడంటే, అరే నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. ఆ పని ఏంటంటే, నా ఒక 3 గాడిదలు, అంటే అక్కడ ఏముందంటే గార్ధబములన్నా గాడిదలన్నా ఒకటే. అట్లయితే వాళ్ళ డాడీ ఏం చెప్పాడు అంటే, అరే నా 3 గాడిదలు తప్పిపోయాయి, నువ్వేం చేయి అంటే నువ్వు పోయి వాటిని వెతుకొని రమ్మని చెప్పిండు. ఒకవేళ నువ్వే ఫర్ ఎగ్జాంపుల్ రోహన్ కోటీశ్వరుడు, 6 అడుగుల అందగాడు, అంటే అలాగే బహు సౌందర్యం గల, ఒకవేళ అంటే చూడండి, ఒకవేళ సౌలు ప్లేస్లో రోహన్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉంటే మనం ఏం చేస్తావు? నీకు ఎట్లా కనిపిస్తున్నా? అంతే అంటామా లేదా? నీకు ఎట్లా కనిపిస్తున్నా? నేను ఇంత హ్యాండ్సమ్ హీరోను పట్టుకొని ఆ గాడిదలు నాకు చెప్తావు అని మనం అంటామా? కానీ ఇక్కడ మీరు చూస్తే అని అంటారు జనరల్గా, డబ్బు ఉన్నవాడు, అలాగే ఈ అందగాడు, పొడుగు బాడీ ప్యాక్ ఉన్నవాడు, నేను ఎట్లా కనిపిస్తున్నాను నీకు ఫస్ట్ చెప్పడానికి అని అంటాం. కానీ మీ అంటే 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 కానీ అంటే 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 కానీ మీ అంటే అంటే కానీ మీరు ఒకవేళ సౌలు యొక్క రెస్పాన్స్ ఒకసారి మనం చూద్దాం. ఒకవేళ మీరు 4వ వచనం చూడండి. ఎప్పుడైతే వాళ్ళ డాడీ అరే నువ్వు పొయ్యి అది చేయరా అన్నప్పుడు వాళ్ళ చూడండి, అతడు పోయి చాలు ఏం చేశారంటే, అతడు ఒక్క మాట అడగలేడు. డాడీ నువ్వు నాకు చెప్తున్నావా? అసలు నా గురించి నీకు తెలుసా? అసలు నాకు ఎంత ఫాలోయింగ్ నీకు తెలుసా? ఏమంటలేడు. డాడీ చెప్పాడు, అరే పోయి గాడిదల్ని వెతుకుపో అంటే ఆయన ఏం చేశాడు తెలుసా? అక్కడ ఏముంది? అతడు పోయి వాట్ ఇన్ ఒబీడియన్స్. ఈరోజు మీరు గమనిస్తే ఈరోజు పిల్లలు కొంచెం మీసం రాగానే డాడీ మాట వింటారా? తండ్రి మాట వింటారా? అమ్మ మాట వింటారా? పిల్లలు వింటున్నారు అసలుకి? ఇక్కడ చూడండి, కోటీశ్వరుడు, 7 అడుగుల అందగాడు, సౌందర్యవంతుడు, మంచి బాడీ ఉన్నవాడు, ఒకవేళ మనం ఉంటే మనం ఏం చేస్తాం? బయట తిరుగుతాం, అమ్మాయిల పంటే అనుకుంటా. హంగామా లేదు మనోడు, వినయం, ఒబీడియన్స్. అసలు అంటే మీరు గమనించి సౌలు మొదట్లో చాలా విధేయత, అంటే ఎంత విధేయత అంటే వాళ్ళ డాడీ ఏ చెప్పినా చేస్తాడు. అంతేకాకుండా దేవుడు ఏ చెప్పినా చేస్తాడు. దేవుని సేవకుడు సమూయేలు ఏ చెప్పమన్నా చేసేవాడు. ఎవరు? సౌలు. అంటే అందుకే మనం చెప్తున్నా, సౌలు అంటే అందరూ ఏమనుకుంటారు, సౌలు వేస్ట్ గాడు కాదు. మొదట్లో బెస్ట్ ఒబీడియంట్ పర్సన్. అంటే అందుకే చెప్తున్నా, మొట్టమొదటి లక్షణం మనం ఏం నేర్చుకోవాలి సౌలు నుంచి? మొట్టమొదటిగా అంటే గొప్ప విధేయత. వి షుడ్ లర్న్. చూడండి, అలాగే అంటే మొట్టమొదటిది గొప్ప విధేయత. అంటే రెండవదిగా మనం సౌలు జీవితం నుంచి ఏం నేర్చుకోవాలంటే గొప్ప, ముందే చెప్పాను, వినయము, విధేయత. ఇప్పుడు గొప్ప వినయం నేర్చుకోవాలి, హంబుల్నెస్. ఎందుకో చెప్తాను. ఒకరోజు ఏమైందంటే దేవుడు
సమూయేలు వద్దకు వచ్చాడు. సమూయేలు వద్దకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, సమూయేలు, రేపు సాయంత్రం నీ వద్దకు ఒక అందగాడు వస్తాడు, 7 అడుగుల అందగాడు వస్తాడు, కోటీశ్వరుడు వస్తాడు. వస్తాడు. నువ్వేం చేయాలో తెలుసా? అతన్ని అభిషేకించు. ఎందుకో తెలుసా? అంటే నువ్వేం చేయాలంటే ఇజ్రాయేలు దేశం మీద అతనిని రాజుగా అభిషేకించమని చెప్తాడు. అప్పుడు చెప్పినప్పుడు నెక్స్ట్ డే 5 గంటలకి సౌలు అందగాడు కోటీశ్వరుడు వస్తాడు. ఎవరి దగ్గరికి? సమూయేలు దగ్గరికి వస్తాడు. సమూయేలు దగ్గర రాగానే ఆ సమూయేలు ఏం చేస్తాడు తెలుసా? ఆయిల్ డబ్బా ఉంటుంది కదా, ఆయిల్ అతని మీద పోసి, ఇజ్రాయేలు దేవుడు నిన్ను తన ప్రజల మీద రాజుగా అభిషేకిస్తున్నాన్ని ఆయిల్ పోస్తాడు. చూడండి, ఒకవేళ మనం అక్కడ ఉంటే మనం ఏం చేస్తాం? ఏమంటామంటే దేవుడు నా అందరిని చూసి ఫ్లాట్, దేవుడు నా ఫిజిక్ చూసి ఫ్లాట్. మనం విర్రవీగుతాం యాక్చువల్గా. ఒకవేళ మనం అదే పొజిషన్లో ఉంటే, దేకో మేరా సీన్ దేకో అంటాం. కానీ ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, మీరు ఇప్పుడు చూడండి, అంటే ఎప్పుడైతే అలా అభిషేకించాడో సౌలు అన్న మాట చూద్దాం ఒకసారి. ఒకవేళ మీరు ఒకవేళ 1 సమూయేలు 9వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఎవరైనా చదవండి. అందుకు సౌలు, నేను బెన్యామీనును కానా, నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారిలో అల్పులు కారా? నాతో ఇలాగ ఎందుకు పలుకుచున్నావు అని. చాలు. చూడండి ఆ వచనంలో సౌలు ఏమంటుంది తెలుసా? అంటే సౌలు ఏమంటుండంటే, అయ్యా అసలు దేవుడు నన్నెందుకు ఎన్నుకున్నాడు అసలు? అంటే సౌలు ఏమంటుండంటే, నేను నా కుటుంబము ఎంతటి వారము, అంత గొప్ప దేవుడు నన్ను రాజుగా అభిషేకించడానికి నేను ఏ పాటి వాడను అని అంటున్నాడు. అదే మనం ఉంటే చెప్పాను కదా, మనం అట్లా అంటామా? మన డబ్బా కొడుతున్నాడు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే చూడండి అసలుకి డబ్బా కొట్టుకోవాలంటే మనం డబ్బా కొట్టుకోవచ్చు. నేను కోటీశ్వరిని, నా వెనకాల ఇంత ఉంది, నా ముంగట అంత ఉంది అని చెప్పుకోవచ్చు. లేకపోతే నేను ఇంత హైట్, నేను ఇంత ఫిజిక్, 7 ప్యాకులు ఉన్నాయి అని చెప్పొచ్చు. ఏమంటుంది తెలుసా? నేను ఏ పాటి వాడిని, ఎంతటి వాడిని, నేను ఒక అల్పుడను, స్వల్పమైన వాడను. అంటే చూడండి, మన సౌలు నుంచి నేర్చుకోవాల్సిన 2వ విషయం ఏంటో తెలుసా? మనము గొప్ప వినయం, తగ్గింపు ఉండాలి. ఒక మాట ఉంటుంది కదా, ఎంత ఎదిగితే అంత బొతగాలంట. మనం అట్లా ఉంటామా? ఎదిగితే చాలా అంత ఎగిరిపోతాం. మనం ఎగురుతాం, ఎదిగితే ఎగురొద్దు, ఒదగాలి. ఒదిగితే దేవుడు ఏం చేస్తాడు? ఇంకా చూడండి అసలుకి దేవుడు సౌలును చాలా మంది ప్రజలలో సౌలును ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నాయి సౌలులో. గొప్ప వినయము, గొప్ప విధేయత, ఇంకోటి ఏంటంటే గొప్ప విశ్వాసం. ఎందుకు చూడండి, ఎందుకు ఈ మాట అంటున్నా అంటే గొప్ప విశ్వాసం అని ఎందుకు అంటున్నా అంటే, అందరూ వినండి. అంటే ఎందుకు ఈ మాట అంటే గొప్ప విశ్వాసం అంటే దాని అర్థం ఏంటంటే గొప్ప భక్తి, మంచి భక్తిపరుడు. ఎందుకు ఆ మాట చెప్తున్నా చెప్పండి. ఎందుకనంటే ఒకరోజు సౌలు సమూయేలు ఇంటికి వెళ్ళాలి. అంటే సమూయేలు అంటే ఎవరు అంటే దైవ సేవకుడు ఇంటికి వెళ్ళాలి. దైవ సేవకుడు ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడు సౌలు అన్న మాట ఏంటో తెలుసా? అరే, మనం దైవ సేవకుడు ఇంటికి వెళ్తున్నాము, మనము వట్టి చేతులతో వెళ్ళొద్దు. మనము దైవ జనునికి ఏమంటారో తెలుసా? మనము దైవ జనునికి బహుమానము తీసుకుపోవాలి. చూడండి, ఈ రోజులలో తీసుకోమంటే తీసుకుంటారు, కానీ దేవునికి ఏమంటే వాళ్ళని ఇస్తున్నారా? చూడండి, ఇస్తారు కొంతమంది. ఎప్పుడంటే ఇక్కడ యవనస్తుడండి, ఒక యవనస్తుని అంటున్న మాట ఏంటంటే, మనము దైవ సేవకుని దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం వట్టి చేతులతో ఊపుకుంటూ పోవద్దు. దేవునికి మనం ఇవ్వాలి. ఆయన నాకు ఇచ్చిన దాంట్లో మనం దేవునికి ఇవ్వాలి. ఈరోజు అలాంటి గుణం ఎవరికైనా అంటే కొంతమంది నాకు తెలుసు. ఎట్లంటే కొంతమంది యవనస్తులు వాళ్ళకు వచ్చే 10,000 జీతంలో కూడా దేవునికి ఇస్తారండి. నేను చూశాను కొంతమంది అసలు వాళ్ళకి ఎంత వచ్చినా పక్కకు పెడతారు, కొంతమంది ఎంత వచ్చినా కూడా ఇయ్యారు. ఇక్కడ చూడండి, ఇక్కడ సమూయేలు యవనస్తుడు అండి,
ఏం చేస్తున్నాడు తెలుసా? దేవునికి మన ఒట్టి చేతులతో వెళ్ళదు. నేను అందుకే మా పాప ఉంది కదా, ఎట్లంటే నాకు అంటే నా ఆశ ఏంటంటే ఆమెకి ఇవ్వడం, దేవునికి ఇవ్వడం నేర్పియాలి. అది నా ఆశ. అందుకే నేనేం చేశానంటే నా శాలరీ నుంచి ఇప్పుడే అంటే 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 నా శాలరీలో ఎంత వచ్చినా నేను ఫస్ట్ దేవునికి ఇస్తాను. తర్వాత అవసరాలు వాడుకున్న తర్వాత ఆమెకి ఐ థింక్ 7 months నుంచి కొన్ని డబ్బులు పక్కన పెడుతున్నా. ఎందుకో తెలుసా? ఆమె మెల్లమే అంటే అలాంటి చిన్న వయసులో ఆమెకి అవగాహన వచ్చినప్పటి నుండి ఆమెకు నేను ఇవ్వడం నేర్పియాలి. ఆ డబ్బులు ఎందుకో తెలుసా? ఆమె కొరకు కాదు, ఆమె వేరేలోకి దైవ సేవకులకు లేకపోతే అంటే మామూలుగా ఎవరైనా మా ఇంటికి వస్తే ఆమె చేతు అంటే ఐ షుడ్ టీచ్ హర్ టు గివ్ టు ద లార్డ్, టు హెల్ప్ పీపుల్. మనం ఇస్తే దేవుడు మనకి ఇస్తా, మనం విత్తితే దేవుడు దాని ప్రతిఫలము మనకి ఇస్తా. చూడండి, మనం అందుకే చెప్తున్నాను కదా, మనం అందరం ఏమో సౌలు వేస్ట్గాడు అనుకుంటాం. వేస్ట్గాడు కాదు. గొప్ప వినయం, విధేయత, గొప్ప విశ్వాసము కలిగిన వాడు. అది ఎప్పుడు చెప్పండి? స్టార్టింగ్లో. అర్థమవుతుందా? ప్రారంభంలో స్టార్టింగ్ యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు, లేకపోతే అంటే స్టార్టింగ్లో అబ్బో భక్తి. తర్వాత ఏమైందో తెలుసా? తర్వాత ఈ సౌలు యవ్వనస్తుడు, అందగాడు, 7 అడుగుల అందగాడు ఏమైపోయిందంటే అంటే 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 ఈయన ఇజ్రాయెల్ దేశానికి రాజు అయిన తర్వాత దేవుడు హెచ్చించిన కొన్ని రోజులకు మనోడ్లో ఉన్న వినయము పోయింది, గర్వం వచ్చింది. దేవుడేంది నాకు చెప్పేది? ఆ పాస్టర్ ఏంది నాకు చెప్పేది? నేను రాజుని, నేనే. దేవుని పక్కకు పెట్టాడు. ఒకప్పుడేమో వినయం, ఇప్పుడు వినయం కాదు, కౌన్యే, నేను ఎవడో తెలుసా? అట్లా అయిపోయాడు. దేవుణ్ణి పక్కకు పెట్టేశాడు. అంటే ఇంకో మాట చెప్పాలంటే దేవుణ్ణి సైడ్ చేసేసాడు. దేవుని సైడ్ చేసే వరకు అప్పుడు ఒక రోజు అంటే దేవుడు సైడ్ చేసి లోకానుసారంగా లోకంలో పడిపోయాడు. లోక స్నేహితులతో, లోక అలవాట్లతో అట్లా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు సమూయేలును సౌలు దగ్గరికి పంపించి అన్న మాట ఏంటంటే, సౌలు, బలులు అర్పించుట కంటే నా మాట వినుట శ్రేష్టం. నువ్వు జాగ్రత్త, నా మాట వింటలేవు, నేను నిన్ను హెచ్చించాను అని అంటాడు. అయినా వినలేదు సౌలు. చివరికి ఇష్టం ఉన్నట్టుగా ఉంటే అప్పుడు తర్వాత మీకు ఒక టైం ఉంటే చదవండి. 1 సమూయేలు 13:13లో దేవుడు వచ్చి ఏమంటాడంటే సమూయేలు వచ్చి ఏమంటాడంటే, అందరు వినండి, చూడక్కర్లేదు. సమూయేలు సౌలుతో ఏమంటాడంటే, సౌలా, నిన్ను దేవుడు సదాకాలము రాజుగా ఉంచాలని ఆలోచన ఉండేది, కానీ నువ్వు నన్ను పక్కకు పెట్టావు కనుక నీ రాజ్యము నిలువదు, నువ్వు పడిపోతావు అని అంటాడు. ఏమైందో తెలుసు? తర్వాత మీకు తెలుసు సౌలు జీవితం ఎట్లయిందంటే మీరు ఒక సౌలుకి మామూలుగా సౌలుకి 4 కొడుకులు, అందరు చనిపోయారు, ఒక్కడు మాత్రం మిగిలాడు. అయినా కూడా ఎవరంటే మెఫీబోషెతు, అతను కూడా అంగవైకల్యుడు. కుటుంబం నాశనం అయిపోయింది. మీకు ఇంకా చెప్పాలంటే లాస్ట్కి సౌలు ఎంతగా పడిపోయాడంటే, సౌలు ఏం చేసుకుని తెలుసా? సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. సూసైడ్, ఆత్మహత్య. జీవితం బస్ స్టాండ్ అయిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మహత్య చేసుకొని. అందుకే చెప్పాను కదా, సాల్ స్టార్టెడ్ వండర్ఫుల్. భక్తిని బాగా స్టార్ట్ చేశాడు. ఎండింగ్ ఎట్లా ఉందో తెలుసా? దారుణంగా భక్తించాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే దేవుని పక్కకు పెట్టి లోకమును, డబ్బును, లేకపోతే హుందా చూపించుకోవాలి, నేనే అయిపోయింది బతుకు. దేవుని పక్కకు నేను ఎందుకు చెప్తున్నా ఈరోజు చాలామంది క్రైస్తవులు ఇదే గుంపుకు చెందినవారు. బాగా స్టార్టింగ్లో ప్రార్థన ఏమంటారు? అదే పాట ఉందిగా, స్తోత్ర బలి. కొన్ని రోజుల తర్వాత బాహుబలి. భక్తి లేదు. ఒకప్పుడేమో గొప్ప విశ్వాసం, మెల్లమెల్లగా ఏమైపోతుంది సార్? ఆ విశ్వాసం నామకార్థం అయిపోతుంది. నామకార్థంగా వస్తారు. వచ్చాము ఆదివారం, మళ్ళీ సోమవారం నుంచి శనివారం ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే. అలాంటి వాళ్ళు లేరా? సౌలు అలాంటి వాళ్ళు లేరా ఈరోజు సంఘంలో? ఈరోజు అందుకే మీకు ఇంకో మాట చెప్పాలంటే,
అంటే మన ఏప్రిల్ 1కి ఏం జరిగిందో తెలుసా? ఏప్రిల్ 1 అంటున్నా, December 1 ఏమంటారో తెలుసా దాన్ని? ఎయిడ్స్ డే అంటారు. ఎయిడ్స్ అది అవుతుంది. అప్పుడు ఆ రోజు ఎయిడ్స్ అంటే 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 ఆ రోజు మన తెలుగు రాష్ట్రాలలో ఎయిడ్స్ సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందని సర్వే చేసినప్పుడు చెప్పిన మాట ఏందో తెలుసా? మన తెలుగు రాష్ట్రాలు ఇండియాలో టాప్కి వెళ్తున్నాయి ఎయిడ్స్ రోగాలలో. ఎయిడ్స్ వ్యాధులు పెరుగుతున్నాయి. ఇంకేమో తెలుసా? ఇంకా ఈ ఐటీ హబ్స్ అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఐఐటి మన హైటెక్ సిటీలో ఉంటారు కదా, వాళ్ళు ఒక్కొక్క లక్షల జీతాలు, మగవారికి ఆడవాళ్ళకి సుమారుగా ఒక్కొక్కరికి ప్యాకేజ్, ఇయర్లీ ప్యాకేజ్ 10 లక్షలు 12 లక్షలు ఉంటుంది. ఆ ఐటీ హబ్స్లో అంట ఈ సంవత్సరము సుమారుగా 20,000 హెచ్ఐవి కేసులు పెరిగాయి. వాళ్ళు మీకు తెలిసి ఐటీ హబ్స్ అంటే వాళ్ళ డబ్బు ఉంది, ఎవరి మాట వినరు వాళ్ళు. డాడీ నువ్వేం నాకు చెప్పేది అంటారు. నాకు 1,00,000 జీతం వస్తుంది. వాళ్ళు తెలుసా వాళ్ళు వారానికి 10 మందితో తిరుగుతారు. ఏమనంటే డేటింగ్ అంటారు, మల్టిపుల్ పార్ట్నర్స్ అంటారు, లివింగ్ రిలేషన్ అంటారు, 1 నైట్ స్టాండ్ అంటారు. అంటే 1 నైట్ అంటే ఒక రోజు మన ఇద్దరు ఏమైనా చేసుకుందాం, అయిపోయాక నువ్వెవరు నేనెవరు అట్లా తిరుగుతారు వాళ్ళు బాసులతోని, ఉద్యోగస్తులతోని. ఇప్పుడు వాళ్ళకి అంటే దేవుని పక్కన పెడితే ఏమైంది? ఎయిడ్స్ రోగం వస్తే ఏమైందో తెలుసా? బతుకు బస్ స్టాండ్ అయితే అక్కడ 25,000 మంది మన హైదరాబాద్లో, ఇంకా వైజాగ్లో చాలామంది, బెంగళూరులో చాలామంది. అట్లా అయిపోతున్న దినాలు ఈరోజు. అంటే అందులో చెప్పింది, అందులో ఎక్కువ క్రైస్తవులే ఉన్నారంట హెచ్ఐవి పేషెంట్లలో, క్రైస్తవ యవనస్తులు. సో అంటే అందుకే ఈరోజు ఒక మాట మీకు అడుగుతాను. ఒకవేళ మీరు ఆ గుంపులో ఉంటే బాగా స్టార్ట్ చేసి ఉండొచ్చు ఒకప్పుడు. అందుకే ప్రకటన గ్రంథంలో దేవుడు ఎఫెసీ సంఘంతో ఒక మాట అంటాడు. ఏమంటో తెలుసా? ఒక్కటి తక్కువైంది, అదేందో తెలుసా? నీ మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావు. ఒకప్పుడున్న భక్తి నీకు ఇప్పుడు లేదు. ఓ సంగమా, ఒకప్పుడున్న ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి విశ్వాసము, ఆ ప్రార్థన జీవితము, ఆ వాక్య జీవితము, ఆ మంచి ఆ ఒక భక్తి జీవితము ఇప్పుడు అంతా ఏమంటారు? మొత్తం పోయింది, నీరు కారైపోయింది. అందుకే అప్పుడు అందుకే దేవుడు ఆ సంఘంతో ఏమంటాడంటే, నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో, ఎక్కడి నుంచి పడిపోయో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుమని ఆ మాట. అంటే సో మీకు అర్థమైందిగా, మొదటి రకమైన క్రైస్తవులు ఎవరండి? ఎవరు? వాళ్ళు ఏమంటారు? గొప్పగా ప్రారంభించి దారుణంగా ముగించిన వారు. అది మొదటి క్రైస్తవులు. రెండవ క్రైస్తవులు ఎవరు అంటే, సెకండ్ టైప్ ఆఫ్ క్రిస్టియన్స్ ఎవరంటే, గొప్పగా ప్రారంభించి మధ్యలో ముగించిన వారు. బాగా స్టార్ట్ చేస్తారు, మధ్యలో ముగిస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా బైబిల్లో? ఉన్నారా? నేను చెప్తాను. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. మీరు ఎప్పుడైనా ముళ్ళకంప చూసారా? ముళ్ళకంప తెలుసు కదా? ముళ్ళకంప అంటే ఎట్లుంటుంది అంటే, ఇక్కడ చెట్టు మొలుస్తుంది, కానీ దాని యొక్క ఆకులు, దాని యొక్క కొమ్మలు అన్నీ అంత దూరం దాకా పోతాయి, ఇట్లా వంగిపోతాయి ఆడదాకా. ఎవడు పోలేడు దాని దగ్గరికి. మొత్తం ముళ్ళ కంప ఇట్లా ఉంటాయి, ఇల్లు లాగా ఉంటుంది మొత్తం ఇట్లా. దాని ముళ్ళ కంప అంటారు. అందుకే దాన్ని కంప అంటే కంపలాగానే ఉంటుంది, ఇల్లులాగా, ఇంత పెద్ద ఇల్లులాగా ఉంటుంది ముళ్ళ కంప. అలా చూడండి. అలాగే ఒక రోజు ఏమైందంటే, ఒక విత్తనం, ఒక మామిడి విత్తనము ఆ ముళ్ళ కంపలో పడ్డదంట. మామిడి విత్తనం తెలుసు కదా, చిన్న విత్తనం, మామిడి చెట్టు. ఆ చెట్టు మెల్లగా ఎదుగుతూ స్టార్ట్ అయిందంట, పగిలి చిన్నగా స్టార్ట్ అయిందంట. అది ఎదుగుదామంటే ఏమైంది? ఆ ముళ్ళులు గుచ్చుతున్నాయి, ముళ్ళు అడ్డం ఉన్నాయంట. పెరుగుదామంటే ముళ్ళు ఆటంకంగా ఉన్నాయి. ఏమైపోయింది? లాస్ట్కి ఎండిపోయి చనిపోయింది. మీకు చెప్పాలంటే అసలుకి నేను చెప్పిన ఉపమానం కాదు, యేసు ప్రభు చెప్పిన ఉపమానం. అంటే మీరు ఒకవేళ ఈ ఉపమానం మనం చూస్తే ఆ విత్తనం ఉంది కదా, ఆ విత్తనం ఎవరంటే క్రైస్తవులు. మంచిగా స్టార్టింగ్లో బాగా ఎదుగుతారు. ఆ ముళ్ళులు అంటే ఏంది? కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇంట్లో అన్ని బాధలే. మొన్న నాకు చాలా నవ్వు వచ్చిన సంఘటన ఏంటంటే, మా బైబిల్ కాలేజీలో 2 స్టూడెంట్స్ వచ్చారు నా దగ్గరికి. అంటే ఫస్ట్ ఒకరు వచ్చారు,
ఆ తర్వాత ఇంకొక 5 రోజులకు ఇంకొక అతను వచ్చాడు. వాళ్ళు వచ్చి అన్న మాట ఏందో తెలుసా, సార్ నాకు ఫస్ట్ టైం వింటున్నా సార్, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైతున్నాయంట. ఏంది ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైతున్నాయంటే ఇంట్లో భార్య డాడీ మమ్మీ కొట్లాడుకుంటారంట. ప్రార్థన బంద్ చేయంగానే అవి కొట్లాటలు లేవు, ఏం లేవంట. నా దగ్గరకు వచ్చి ఏం చేయాలని అడుగుతున్నాడు. అది అయిపోయిందా, ఇంకొక ఆమె వచ్చింది, సార్ నేను ప్రార్థన చేసి పండుకోగానే నాకు అన్ని పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయంట. ఏం కళలు అనుకున్నావు? వాళ్ళ డాడీ చనిపోయినట్టుగా, లేకపోతే వాళ్ళ అమ్మ చనిపోయినట్టుగా, లేకపోతే ఆమెకి యాక్సిడెంట్ అయినట్టుగా కళలు వస్తున్నాయంట. ప్రార్థన చేయకుండా పండుకుంటానంట, మంచి నిద్ర పడుతుందంట. ఏం చేయాలి అని వచ్చింది. ఏం చేయమంటారు చెప్పండి మీరు? సో అంటే నేనేమంటున్నానంటే, కొన్నిసార్లు ఎదిగే చెట్టుకి కొన్ని ముళ్ళ కంపలు వస్తాయి. దేనికి వస్తాయి? ఎదుగుతున్న చెట్టుకే. నేను మొన్న నేను మా ఇంటికి సంగారెడ్డికి వెళ్ళినప్పుడు ఒక అక్క ఒక అక్క పేరు చెప్పాను, మా అత్తమ్మ కూడా తెలుసు. అట్లయితే అక్క వాళ్ళు సడన్గా కొన్ని రోజుల నుంచి ఆదివారము వస్తలేరంట సండే సర్వీస్కి. నేను మొన్న ఆదివారం వెళ్తే ఆ రోజు కూడా ఆమె రాలేదు. ఆమె ఇంటికి వెళ్ళాను, మా ఇంటి దగ్గరనే ఉంటుంది. వెళ్ళి అక్క ఏమైంది వస్తలేరు, ఎందుకు వస్తలేరు అని అడిగాను. ఆమె ఏమన్నదంటే మా ఇంట్లో బీపీ పెరుగుతుందంట. బీపీ పెరుగుతుంది ఏంటి అని వాళ్ళు అడిగాను, మీకు హెల్త్ ప్రాబ్లం ఉందా అంటే ఆ బీపీ కాదంట. బీపీ అంటే ఏందో తెలుసా, భర్త ప్రాబ్లం అంట. భర్త ప్రాబ్లం పెరుగుతుందని అంటుంది. సో 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 ఎట్లా అంటే వాళ్ళ భర్త మంచోడుగా నాకు కూడా తెలుసు. వాళ్ళ భర్త నాకు తెలిసి పెళ్ళి అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా కనీసం బయటికి వెళ్ళి పని చేసింది లేదు. పని చేయడు. పొద్దున 5 గంటలకు లేస్తే బ్రష్ చేయడు, కోట వేస్తాడు, ఫుల్ ఆన్ మీద ఉంటాడు, మొత్తం రోజంతా ఊతూనే ఉంటాడు. ఇట్లా ఇంట్లోనే ఏం పని చేయడు. ఈ అక్కనే పెళ్ళైనప్పటి నుంచి ఇప్పుడు ఆమెకి ఒక పాప, పెద్ద పాప ఉంది, ఐ థింక్ 10th క్లాస్. ఆ అక్కనే పెళ్ళైనప్పటి నుంచి ఆమెను ఉద్యోగం చేసి ఆ ఇంట్లో బాసన తోమడం, ఈ ఇంట్లో బాసన తోమడం, పొద్దున్న నుంచి నైట్ 9 వరకు అదే పని చేస్తుంటుంది. మళ్ళీ ఇంటికి వస్తే ఇంటికి వచ్చినాక వాళ్ళ భర్త ఏమంటారు తెలుసా, మళ్ళీ వాళ్ళ భర్త అనుమానం, ఎక్కడికి పోయినా నువ్వు అంటారు. అరే నువ్వు పోతే ఆమె పోతుంది బయటికి, నువ్వు పోతలేదు కాబట్టి బయటికి పోయి మళ్ళీ అనుమానం వచ్చి ఎట్లా కొడతారో తెలుసా, ఆమె మీద కూర్చొని పిసుకుతాడు. ఎంతవరకు తెలుసా, ఊపిరి పోయేంత వరకు పిసికి అపోతరేస్తాడు, మళ్ళీ కొడతాడు, మళ్ళీ అట్లా మేము పోయి ఆపిన రోజులు చాలా ఉన్నాయి. పిచ్చి అంత కొడతాడు, పట్టించుకోడు. ఇంట్లో కనీసం ఒకటి ఏం తేడు. చివరికి ఆమెకు విసుకొచ్చేసింది. ఆమె ఇప్పటికీ యేసు ప్రభువు నమ్ముకొని ఐ థింక్ నేను బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు నా ద్వారా ఆమె రక్షణ పొందింది. ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది. ప్రార్థన భర్త మారుతున్నాడు, భర్త బీపీ పెరుగుతుంది కానీ బీపీ తగ్గుతలేదు, దెబ్బలు పెరుగుతున్నాయి, కొట్లాటలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆయనకు ఇప్పుడు వాళ్ళ భర్తకి ఇప్పుడు 40 సంవత్సరాలు అయినా మారుడు, చిన్నపిల్లలాగా తాగుతాడు ఎప్పటికీ. చివరికి ఆమె విసుకొచ్చేసింది. ఏం చేసిండు దేవుడు? పని ఇదే అంటుంది. ఏం చేసిండు దేవుడు? చూడు, ఒక రోజు ముందు వాళ్ళ భర్త ఎంత కొట్టాడంట, ఇట్లా పెద్ద వాత పడ్డది, ఇట్లా ఇంత ఉబ్బింది. ఏం చేసిండు దేవుడు? చూడు నా దెబ్బలు చూడు. ఆ ఇంట్లో కారం లేదు, చక్కెర లేదు, ఉప్పు లేదు, ఎందుకు అలాంటి భేద పరిస్థితిలో ఉన్నారు. ఏం చేసిండు దేవుడు అంటుంది. నేనేమంటున్నా కొన్నిసార్లు అలాంటి కష్టాలు వస్తాయి క్రైస్తవ జీవితంలో. మళ్ళీ నాకు గురించి ఎందుకు చెప్తారు మీకు ఒక డౌట్ వచ్చు, మీరేమనుకుంటారు నాకేం కష్టాలు లేదు అనుకుంటారు. మా అందరికి కష్టాలు ఉన్నాయి. నేను మొన్న మా సండే సంగారెడ్డికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నేను ఇక్కడ చెప్పిన వాక్యం అక్కడ చెప్పాను. ఏమైందో తెలుసా, అసలు ఎంత నా జీవితంలో ఐ థింక్ చాలా మంది వచ్చారు ఆ రోజు. సుమారుగా 80 మంది వచ్చారు నా ప్రసంగం వినడానికి. పాల్ పాస్టర్ వస్తుందని పైన వాక్యం స్టార్ట్ చేసిన. అయితే నాకు అసలు వచ్చిన ప్రసంగం అది సుమారుగా 3 సార్లు చెప్పాను. నా వాక్యం 3 సంఘాలలో చెప్పాను. నేను కూడా మంచిగా చెప్తాను అనుకున్నా. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. మొత్తం నత్తి, ఎంత నత్తి అంటే పదం వస్తలే పలకడానికి. నేను
మీరు అనుకుంటారొచ్చు నేను అబద్ధం చెప్తున్నాను అనుకో. జస్ట్ ఫోన్ చేసి వాళ్ళని అడిగాను. నేను అసలు నేను మధ్యలో నేనేమనుకున్నా అంటే ఆపేద్దాం అనుకున్నా. మాట వస్తలేదు, ఎవరికి అర్థమైతలేదు, కొత్తలు వచ్చారు, బాధ ఇస్తుంది. మధ్యలో ఒకసారి మాట రాకపోతే ఇట్లా ఏమంటారు తలకాయ కొట్టుకున్నా, అరే మాట వస్తలేదు అని. అవమానం, ఎంత అవమానం తెలుసా అస్సలకి. నాకు ఏడవాల నవ్వాల. అలాగే మా డాడీ కూడా చాలా బాధపడ్డాడు. ఎందుకంటారు ఎందుకు ఇట్లా అవుతుందని. అప్పుడు వచ్చేటప్పుడు నేను అనుకున్నా అసలు ఆ రోజు నేను ఏమనుకున్నానంటే మళ్ళా ప్రసంగం చేయొద్దు అనుకున్నాం నిజంగా. ఎందుకంటే అంత అవమానం. అందుకే నేను మొన్న అదే చర్చిలో సెమీ క్రిస్మస్ అయింది మొన్న. మేమందరం పోయాం. నేను ఆ చర్చిలో అడగండి మా గ్రేస్కి. ఎందుకో తెలుసా, నాకు అవమానం పెట్టబుద్ధి కాలేదు. నేను పోయిన వారం ఏం బాగా చెప్పి అసలు ఎవరికి అర్థం, నాకే పిచ్చి. అడగండి మా గ్రేస్కి. అందరూ అడిగారు ఎందుకు వస్తలే సంఘానికి. నాకు అనిపించింది ఎందుకు రావాలి. అంత బాధ అంటే అప్పుడు నాకు మళ్ళీ ఈ వాక్యంతోనే నేను మళ్ళా దేవుడు కష్టాలు వస్తాయి, ముళ్ళులు వస్తాయి, ఒత్తుతాయి, ప్రార్థన జవాబు రాదు. నేను 8 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా, కానీ కష్టాలు వచ్చినా ముళ్ళులు కొంతమంది ఆపేస్తారు. ఏం చేశాడు దేవుడు అంటారు. కానీ సో అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నా. దానికి బైబిల్ ఒక అతను ఉన్నాడు. చెప్తారు ఎవరు? టైం అయిపోయి అతను గురించి చెప్పాను. జస్ట్ చెప్పండి ఎవరైనా ఉన్నారా బైబిల్లో బాగా స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసినవారు, దేవుణ్ణి వదిలేసినవారు? చెప్తారా ఎవరైనా? పేతురు తెలుసు కదా. 3 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నాడు. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడు. యేసయ్యతో రాసుకొని పూసుకొని ఉన్నాడు. 3 years. అన్ని మాటలు ఉన్నాయి, అన్ని తెలుసు, A to Z తెలుసు. ఏమైనా తెలుసా? ఎప్పుడైతే చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభువును సిలువ వేస్తున్నారు అని అతనికి తెలిసిందో, అలాగే ఏమంటారు దెబ్బలు కొడతారని తెలిసిందో, మనోడు ఏం చేశాడు? యేసయ్య అంటే ఎవడో ఆడవడో నాకు తెలియదు. సిలువ వేసేటప్పుడు పేతురున్నాడు అక్కడ, జంప్ వదిలేశాడు యేసుప్రభుని తెలుసా. తర్వాత మళ్ళీ యేసయ్య వచ్చి పట్టుకున్నాడు. గొప్ప అపోస్తలుడు, గొప్ప యేసు 3 సంవత్సరాలతో అన్ని చేసినవాడు. కష్టాలు రాగానే కొన్నిసార్లు అందుకే చూడండి, అందుకే యేసుప్రభు ఒక మాట అంటాడు, మరణము వరకు నమ్మకంగా ఉన్నవాడే జీవ కిరీటం పొందుకుంటాడు. మధ్యలో వదిలేసేవాడు కాదు. ముళ్ళులు వస్తాయి, అవమానాలు వస్తాయి, అందరు అంటారు, దేవుడు ఉన్నాడని ముందుకు వెళ్ళాలి. కొన్నిసార్లు మా నాంటి గారు ఉన్నారు ఇక్కడ, అమ్మ పేరు ఏందా పాస్టర్ గారు, సువార్తమ్మ. ఒక్కొక్కసారి నాకు చాలా ఆంటీ కూడా ఉన్నారు. కుటుంబం పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి వాళ్ళ ఇంట్లో, నాకు చెప్తుంటారు ప్రతి వారం. అయినా సరే కాలు బాగలేకపోయినా ఫస్ట్ ఆమెనే వస్తుంది. ఇంత గొప్ప కష్టాలు అన్ని కష్టాలే వాళ్ళ జీవితంలో. వాళ్ళ కొడుకు కానీ వాళ్ళందరూ నమ్మకంతో వస్తున్నారు. అంటే మనం వాళ్ళని చూసి ధైర్యపడి ఎంకరేజ్ కావాలి, కానీ కొంతమంది మానేస్తారు. అలాంటి గుంపులో మనం ఉండొద్దు. చెప్పండి, మొదటి రకం ఎవరు? గొప్పగా స్టార్ట్ చేసి దారుణంగా ముగింపబడిన వారు. రెండవదిగా గొప్పగా స్టార్ట్ చేసి హఠాత్తుగా వదిలేసిన వారు. మూడవదిగా ఎవరో తెలుసా? దారుణంగా ప్రారంభించి గొప్పగా ముగించిన వారు. ఫస్ట్ జీవితం బాగాలేదు, మారు మనసు లేదు, తాగుబోతూ తిరుగుబోతూ, అసలుకి దేవుని నామకార్థమైన బతుకు. కానీ మెల్లమెల్లగా యేసు ప్రభువును తెలుసుకున్న తర్వాత, యేసయ్య రుచి తెలిసిన తర్వాత గొప్ప భక్తుడు అయ్యారు. అలాంటి వాళ్ళు ఉన్నారు బాబా? బైబిల్లో అలాంటి వారు ఉన్నారా ఎవరైనా? అపోజ్. దానికంటే ముందు నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐపీఎల్ గురించి చెప్దాం. ఏమైందంటే ఐ థింక్ 2 సంవత్సరాల ముందు, ఎవరు అంటే పంజాబ్ కాదు, కోల్కతానే మరి ఎవరు. ఏమైందంటే మొదటి 3 మ్యాచ్లు ఆల్ అవుట్ అయ్యారు. ఆల్ అవుట్ అంటే తెలుసా? ఓవర్లు ఉండగానే అవుట్. అందరు అనుకున్నారు వీళ్ళ ఇంటికే అనుకున్నారు. మొదటి 3 మ్యాచ్లు. ఇది కూడా చాలా మంచి విషయం. తర్వాత ఐ థింక్
నైన్ నైన్ మ్యాచెస్, అంటే ఏమంటారు అంటే 9 కన్సిక్యూటివ్ మ్యాచెస్, అంటే ఒకటి తర్వాత ఒకటి గెలుచుకుంటూ ఏమంటారు ట్రాఫీనే కొట్టారు. అంటే నేను ఏమంటున్నా అంటే కొంతమంది బైబిల్లో స్టార్టింగ్ భక్తిపరులు కాదు, నామకార్థులు, కానీ యేసయ్యను పట్టుకున్న తర్వాత, యేసయ్యను తెలుసుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళ మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది ఎన్ని కష్టాలు వచ్చినా గొప్పగా సేవ చేసిన వాళ్ళు అందులో ఒకరు ఎవరు? అపోస్తలుడైన పౌలు. మీ అందరు తెలుసు అతని గురించి. నేను మీకు చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు ఎవరు అంటే ఒకప్పుడు ఏమంటాడు? హింసకుడును దూషకుడు అంటే యేసుప్రభును పచ్చి బూతులు తిట్టినోడు, వాడు శాపగ్రస్తుడు, వాడు మనకు దేవుడు అన్న అతను ఎప్పుడైతే యేసయ్యను తెలుసుకున్నాడో, యేసయ్య రుచి చూశాడో ఏమైపోయాడండి? ఎన్నో కష్టాలు వచ్చాయి. అంటే మీకు ఒకవేళ టైం ఉంటే 2 కొరింథియన్స్ అంటే 2 కొరింథీయులు 11వ అధ్యాయం 23 నుండి 27 వరకు చదవండి. మొత్తం కష్టాలే. ఏమంటాడు మీకు అందులో? జస్ట్ కొన్ని చెప్తాను. ఏమంటాడంటే అపరిమితముగా దెబ్బలు, యేసు ప్రభు కొరకు దెబ్బలు, నన్ను చాలా దెబ్బలు తింటిని, ఇంకా అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్నాను. ఎవరి కొరకు? యేసయ్య కొరకు. ఇంకేమంటుంది తెలుసా? ఆకలి దప్పులతో కొన్ని రోజులు అన్నం లేక ఉన్నా. ఇంకేమంటాడు తెలుసా? దిగంబరి, అంటే బట్టలు, అంటే మొత్తం అట్లా కాదు కానీ, అంటే దాని అర్థం ఏంటంటే, అంటే మీరు గమనిస్తే ఈరోజు నిన్న రాత్రి నేను 10 గంటలకు ఒక షాప్కి వెళ్తున్నా. బయట చిన్న పిల్లలు అంటే ఒక ఆంటీ అడుక్కున్నట్టు, ఆమె 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. వాళ్ళకి చిన్న వాళ్ళకి అడుక్కునేటోళ్ళు చలి చాలా పెడుతుంది, పిల్లలు వణుకుతున్నారు అసలు. అంటే 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 ఎట్లంటే ఆ తల్లికి వాళ్ళకి కప్పడానికి కూడా అంత ఏం లేవు. ఇక్కడ సేమ్ సిచ్యువేషన్. దిగంబరిగా అంటే తెలుసా? పౌలు చలిలో కొన్ని రోజులు అలాంటి వణుకుతూ ఉన్నాడు దేవుని సేవ కొరకు. ఇంకేమంటాడు తెలుసా? ఇంకేమంటున్నాడు? ఇంకా చెప్పవలసినవి అనేక ఇబ్బందులు, కష్టాలు వచ్చాయి. అయినా సరే పౌలు యేసుప్రభువుని వదిలాడా? అపోస్తలుడైన పౌలు ఏమంటాడో తెలుసా? మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు కడముట్టించినంటే నేను వండర్ఫుల్గా ముగించాను నా విశ్వాసాన్ని. బైబిల్లో చెప్పింది ఒకటే వ్యక్తి అలా, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అంటే ఇలాంటి వారు, నేను యేసన్న గారి గురించి చెప్దాం అనుకున్నాను. మీరు గమనిస్తే యేసన్న గారు కూడా రక్షణ పొందక ముందు అతడు వాళ్ళ ఇంట్లో అతన్ని అన్న మాట ఏంటంటే, వాడు వేస్ట్ గాడు ఇట్లా అన్నారు. అంటే ఇది నేను సొంతగా చెప్తున్న మాట కదా, ఆయన సాక్ష్యం వినండి, ఆయననే చెప్తాడు. అసలు ఇంట్లో అంటే ఎవరి మాట వినేవాడు కాదు యేసన్న. అసలు ఇంట్లో బయట ఉండేవాడు, ఫ్రెండ్స్ అలా తిరిగేవాడు. మళ్ళీ అప్పటికి ఆయనకు చాలా రోగాలు ఉండేవి. అయిన తర్వాత యేసన్న గారికి యేసు ప్రభువును నమ్ముకున్నాడు, యేసయ్య రుచి చూశాడు. తర్వాత ఎన్నో కష్టాలు వచ్చాయి. చివరిగా యేసు ప్రభువును వదలకుండా గొప్ప సేవ చేస్తాడు. అంటే నేను ఏమంటున్నా అంటే, ఈ 3వ రకమైన క్రైస్తవులు వాళ్ళంటే దారుణంగా ప్రారంభించారు. అరే వీడు వేస్ట్ గాడు అనుకున్నారు, చివరికి ఆయననే గొప్ప దైవ సేవకుడు అయ్యాడు. చివరిగా 4వ రకమైన క్రైస్తవులు చెప్తారా? ఎవరో చెప్తారా? జస్ట్ ఒక గెస్ చేయండి. చూడండి, ఫస్ట్ వన్ ఎవరు? గొప్పగా ప్రారంభించి దారుణంగా పోయినవారు. సెకండ్, గొప్పగా ప్రారంభించి మధ్యలో ఆపినవారు. 3వదిగా దారుణంగా ప్రారంభించి గొప్పగా ముగింపు. చెప్తారా? 4వ దాన్ని బేస్ చేసుకొని, ఎస్, గొప్పగా ప్రారంభించి గొప్పగా ముగించిన వారు. చెప్తారా? బైబిల్లో ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు? చూడండి, బైబిల్లో జస్ట్ వేల మీద లెక్కబెట్టే అంతమందే ఉన్నారు గొప్పగా ప్రారంభించి చివరి వరకు దేవుని భక్తిగా ఉన్నవాళ్ళు. అబ్రహాం పడిపోయాడు, చాలా తక్కువ మంది. యోసేపు తీసుకోవచ్చు, దానియేలు తీసుకోవచ్చు, యోహాను తీసుకోవచ్చు. నేనైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ బైబిల్లో ఎవరంటే హన్న. తెలుసు, హన్న జీవితం తెలుసు కదా. హన్న భక్తిపర్రాలు, మంచి భక్తిపర్రాలు. ఏమైంది? యెహోవా ఆమె గర్భమును మూసేశాడు. పెళ్ళయింది, పిల్లలు లేరు.
అది కూడా అంటే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే యెహోవా ఆమె గర్భం, దేవుడే ఆమెను గొడ్రాలుగా చేశాడు. ఆమె పిల్లలు లేకపోతే సొంత భర్త వేరే ఆమెను పెళ్లి చేసుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంకేమైందో తెలుసా, ఈమె పిల్లలు లేరు కానీ ఆమెకి పిల్లలు వాళ్ళకి. ఈమె పిల్లలు లేరు, ఆమెకు మధ్య పిల్లలు. మనం ఉంటే అక్కడ ఏం చేస్తాం? ఏం చేశాడు దేవుడు? ఈమె అన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. ఎంతో మంది అరే నువ్వు గొడ్రాలువే అని అన్నారు, నీ బతుకు ఏం బతుకు, నీ వేస్ట్ శాపగ్రస్తులు, అయినా పట్టించుకోలేదు. నా దేవుడు ఒకరోజు ఇస్తాడు. ఏమైంది లాస్ట్కి? గొడ్రాలు అయిన ఈ హన్నాను గొప్ప తల్లిగా చేశాడు దేవుడు. లాస్ట్కి ఏమైందో తెలుసా, ఆమెకి పిల్లలు లేరు కానీ లాస్ట్కి ఎంతమంది పిల్లలు తెలుసా? 4 మగ పిల్లలు, 3 ఆడపిల్లలు, 7 మంది పిల్లలకు తల్లి, అందులో సమూయేలుకి తల్లి. అంటే ఈమె హన్నా గొప్పగా స్టార్ట్ చేసింది, గొప్పగా ముగించింది. సో నేను ఈరోజు మీకు ఒక ప్రశ్న, మీరు ఏ గుంపులో ఉన్నారు? గొప్పగా ప్రారంభించి దారుణంగా ముగిస్తున్నారా? గొప్పగా ప్రారంభించి ఇప్పుడు మొత్తానికి బంద్ చేద్దాం అనుకుంటున్నారా? కష్టాలు చూసి, బాధలు చూసి, లేకపోతే దారుణంగా ప్రారంభించారొచ్చు, లేకపోతే ఇప్పటికి కూడా మీరు అలాంటి ఇంకా ఇప్పటికి కూడా మీరు అపోస్తల పౌలులాగా ఇంకా ఆ లోకంలో ఉండొచ్చు. బాధపడకండి, ఇప్పటికి కూడా యూ కెన్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్. దారుణంగా ప్రారంభించినా నువ్వు గొప్పగా ముగించవచ్చు. ఒకవేళ నువ్వు గొప్పగా ప్రారంభించి గొప్పగా ముగిస్తున్నావా అంటే చనిపోతున్నాం అంటే మీకు ఒక డౌట్ రావచ్చు. అంటే మనొక యవనస్తుడు ఏమన్నాడంటే, అయ్యగారు నాకు ఇంకా 70 years ఉందంట, ఇప్పుడు ఆయనకి 20 years, 70 years ఉంది నాకు, ఇంకా ఏమంటారంటే ఇంకా 20 years ఎంజాయ్ చేస్తారంట. ఎంజాయ్ చేసినాక అప్పుడు ఇంకా లాస్ట్కి మారు మనసు పొందుతారంట. నిన్న ఎక్కడ చూపిస్తా, పల్నాడు జిల్లా నిన్న రాత్రి ఏమైందో తెలుసా? 5 మంది యవనస్తులు ఘోర యాక్సిడెంట్. వాళ్ళు ఐ థింక్ 100 స్పీడ్లో ఒక లారీని గుద్దితే ఆ లారీ 20 వాళ్ళున్న కారుతో గుద్దితే ఆ కారు 24 ముక్కలైంది. అర్థమవుతుందా? కారే 24 ముక్కలైందంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి. స్పాట్ డెడ్, అందులో 4 స్పాట్ డెడ్. యవనస్తులు, వాళ్ళకి ఎంత వయసు తెలుసా? 20 to 22 years అంతే, బీటెక్ స్టూడెంట్స్. టైం ఉంది కనుక్కోకు మీరు. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టుమారో. ఇంకోటి చెప్పాలా, నేను గత 15 రోజుల నుండి జస్ట్ 4 మరణ వార్తలు విన్నా. 4 ఆ 4 ఎవరంటే 4 పాస్టర్లే. 4 పాస్టర్. అందులో మీకు తెలుసుగా మొన్న మన జోసెఫ్ పాస్టర్ గారు, పొట్టి జోసెఫ్ పాస్టర్, ఆయన కూడా చనిపోయారు. చూడండి, ఆ 4 పాస్టర్లలో వాళ్ళ వయసు ఎంతో తెలుసా? 40 నుండి 45 వయసు, అలాంటి వాళ్ళే. అందరికి వచ్చిన రోగం ఏంటో తెలుసా? యాక్సిడెంట్లు కాదు, హార్ట్ అటాక్. రాత్రి బాగా వచ్చి మంచిగా పండుకున్నారంట, పొద్దున్న లేస్తా కదా అనుకున్నారు, పొద్దున్న లేవలేదు. వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే అంటే ఇంకా టైం ఉంది కదా, ఇంకా ముగించడానికి టైం ఉంది కదా విశ్వాస జీవితం. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టుమారో కాదు, నాట్ ఈవెన్ టుడే, నెక్స్ట్ మూమెంట్. అర్థమవుతుందా మీకు? ఆ లైవ్లో రావద్దు. వీళ్ళు 5 మంది ఉన్నారు కదా, ఈ 5 మంది యవనస్తులు, ఇది పెట్టక మౌస్ బాగా చేయండి.